తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ అండ్ గెస్టెడ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంటే ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షుడిగా మళ్ళీ విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా. ప్రస్తుతం అంత మనతో ఉన్నారు. సార్, ఏకగ్రీవంగా గెలిచినందుకు ముందు మీకు కంగ్రాట్స్. ఎందుకంటే మీరు బాగుంటే మీ ఎంప్లాయీస్ బాగుంటే ప్రభుత్వం బాగుంటే ప్రజలు. సో ఇది ఒక చక్రం కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సార్, గెలిచినందుకు సంతోషమే. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఏంటి అంటే ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వాలంటే రెండు సార్ ప్రధానంగా, ఒకటి చేతల ద్వారా, రెండు మాటల ద్వారా. మీరు ఈ దేని ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మీరు అనుకుంటున్నారు? ముందుగా థ్యాంక్ యూ సుమన్ టీవీకి, వారి ప్రేక్షకులకి మీకు కూడా శుభాకాంక్షలు తెలిపినందుకు. అట్లాగే ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టం అంటే ఏపీ ఎన్జిఓస్ అనేది అతిపెద్ద వ్యవస్థ. దాదాపు 206 యూనిట్స్ కింద పనిచేస్తుంటే 27 జిల్లా యూనిట్స్, స్టేట్ యూనిట్ పనిచేస్తుంటుంది. ఒక రకంగా రాష్ట్ర యూనిట్కి అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన విషయం. బట్ ఇప్పుడు నన్ను మొత్తం ఏకగ్రీవంగా, ఇంకొక విషయం ఏంటంటే ఏకగ్రీవంగా అంటే ఉన్న జిల్లాలన్నీ కలిపి ఎన్నుకుంటే ఏకగ్రీవంగా స్టేట్ కౌన్సిల్ అవుతాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఓన్ చేసుకోవటం. ఉద్యోగులు ఇవాళ ఏపీ ఎన్జిఓ మెంబర్సే కాదు, మెంబర్స్ కానీ ఉపాధ్యాయులు, మెంబర్స్ కానీ పెన్షనర్స్, మా జేఏసీలో మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటున్నారు. సాగర్ గారు నాయకత్వంలోకి వస్తే మనకున్న పనులన్నీ అవుతాయని ఓన్ చేసుకుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున నేను ఈ 6 నెలల్లో కూడా ఎక్కడా విశ్రమించలేదు. ప్రతి జిల్లా, ప్రతి తాలూకాకి నేను కాలు బలపం పట్టుకుని తిరిగాం. నిర్మాణాత్మకంగా వ్యవస్థీకృతం చేయాలని ఎన్జిఓ అసోసియేషన్ చేసాం. మెంబర్షిప్స్ కూడా బ్రహ్మాండమైన మెంబర్షిప్ చేయాలి. ప్రతి ఉద్యోగి టేబుల్ దగ్గరికి మా నాయకులు వెళ్ళాలని నేను చెప్పిన మీదట మొత్తం నాయకులంతా ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి 3.5 రెట్లు మెంబర్షిప్ని పెంచడం, యువతరానికి 25 నుంచి 30%. ఎందుకంటే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఎన్నికలు జరగాలంటే ముందు తాలూకా యూనిట్ ఎన్నికలు జరగాలి, తాలూకా తర్వాత జిల్లా యూనిట్ ఎన్నికలు జరగాలి, దాని తర్వాత ఇది ప్రజాస్వామ్యతంగా చేయాలి. మెంబర్షిప్ ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. రాష్ట్రంలో ఎవరు కూడా మాకు మెంబర్షిప్ ఇవ్వలేదు, లేకపోతే మమ్మల్ని నాయకత్వంలో రానియట్లేదని కంప్లైంట్ లేకుండా చేశాం. ప్రజాస్వామ్య వాతావరణంలో చేసాం. దాన్ని మా నాయకులు పునిపుచ్చుకున్నారు. తాలూకాల్లో ముందు వెళ్ళినాక అక్కడికి వచ్చిన రెస్పాన్స్ చూసి తాలూకాలు, జిల్లాల్లో ఒక పండుగ వాతావరణంలో చేశారు. అట్లాగే యువతరానికి 25 to 30% ఇమ్మని చెప్పాం. అలాగే యువతరానికి 25 నుంచి 30% ప్రతి తాలూకాలు ఇట్లో ఇచ్చాం. ఇవాళ 500 నుంచి 600 మంది యువ నాయకుల్ని ఇవాళ ఏపీ ఎన్జిఓస్లో ప్లాన్ చేశాం. మహిళలకు ఇంకొక 250 పోస్టులు ఉన్నాయి నాయకుల కాలకి, ఇంకొక 250 పెంచాం. ఇదంతా ఒక నిర్ణయాత్మకంగా, ఒక కన్స్ట్రక్టివ్గా చేయగలిగాం. చేయటంతోనే వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున స్పందిస్తూ నిన్న మరి నామినేషన్స్ కూడా చూశారు. ఒక రకంగా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి. మొత్తం 27 జిల్లాలు ఎప్పుడూ లేని విధంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము సాగర్ గారు, రమణ గారు ప్యానల్కే మద్దతు ఇస్తాం, ఆ ప్యానల్లోనే ఉంటామని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేసిన పరిస్థితి ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఇక్కడ రెండు సార్, ఏకగ్రీవం అవడం అనేది మంచిదే. ఎందుకంటే ఎలక్షన్, ఆ తర్వాత రిజల్ట్, ఇవన్నీ పెద్ద గొడవ లేకుండా అందరూ ఒక మాట మీద కరెక్టే. కాదు, ఎలక్షన్ అనేది ఉండడం వల్ల పోటీతత్వం కానీ, లేకపోతే ఇంకా అద్భుతంగా ఏం చేయొచ్చు ఎంప్లాయీస్కి అనేది కానీ, ఇవన్నీ ఆలోచనలు పుట్టుకొస్తాయి కదా. సో మీ అభిప్రాయం ఏంటి? ఏకగ్రీవం బెటర్ అంటారా, లేకపోతే ఎలక్షన్ ద్వారా గెలిస్తే ఇంకా అంటే ఎలక్షన్ అంటే దట్ మీన్స్ కాంపిటీషన్ వల్ల? అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఏకగ్రీవం అనేది మేము ఎప్పుడు చెప్పట్లా. ఏకగ్రీవం ఉద్యోగులు ఇచ్చారు, సంస్థ ఏం చెప్తుంది, ఎన్నికలు అని చెప్తుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యతం, ట్రాన్స్పరెంట్గా మేము నెల రోజుల ముందే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెప్పాం. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాం, దానికి సంబంధించిన డేట్స్ ఇచ్చాం, నామినేషన్స్ ఇచ్చాం. నేను నామినేషన్స్కే చూశారు, కొన్ని వేల మంది ఉద్యోగులు తరలి వచ్చారు. అంటే మేము అక్కడి వరకు, నేను ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేంత వరకు, ఎన్నికలను సజావుగా పెట్టేంత వరకు మేము, ఎన్నికల అధికారులు వచ్చినాక ఎన్నికల అధికారులు షెడ్యూల్ ఇచ్చారు, డేట్ ఇచ్చారు. మేము ప్యానెల్ అభ్యర్థులుగా మా ప్యానెల్కి సంబంధించిన అందరినీ తీసుకున్నాం. జిల్లాలంతా మాకు పూర్తి మద్దతు ఇచ్చారు, అందరూ మా తరపున ఉంచారు. అటు పక్కన నిలబడే పరిస్థితి లేదు. కాంపిటీషన్ లేకుండా, కాంపిటీషనే లేదు. సో మొత్తం ఇంతమంది వేల మంది ఉద్యోగులు కాదు, లక్షల మంది ఉద్యోగుల బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. సో కాంపిటీషన్ లేకుండా ఉంది కాబట్టి, ఇప్పుడు మనకు పోటీ లేదు కాబట్టి కొంచెం విశ్రాంతిగా మనం వర్క్ చేసుకోవచ్చు అనే ఏమన్నా ఆ ఫీల్ ఉంటుందా అని? అంటే మరి ఎవరికైనా అలా ఉండదో నాకు తెలియదు. కానీ చాలా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో 40 సంవత్సరాల నుంచి విపరీతమైన పోటీ ఉండేది. ఆ పోటీ మధ్య ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఐఎమ్ ద యంగెస్ట్ జిల్లా సెక్రటరీ ఇన్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. నేను జిల్లా కార్యదర్శిగా వచ్చిన 3 సంవత్సరాలకి
యునానిమస్గా జరిగింది ఏకగ్రీవంగా. ఆ తర్వాత నేను అశోక్ బాబు గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఉన్నారు. అశోక్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక నేను జిల్లా అధ్యక్షుడు అయ్యా. అక్కడి నుంచి 6 ఎలక్షన్స్ జరిగినాయి. 6 ఎలక్షన్స్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఎలా పెట్టానో అంత ట్రాన్స్పరెంట్గా అంతా చేసాం. ఎవరైనా వచ్చి నిలబడమన్నాం. మేము 6 సార్లు కూడా నేను జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం. ఏ జిల్లాలో కూడా 6 సార్లు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవటం, అది కూడా ఏకగ్రీవంగా అవటం, ఎక్కడ ఒక ఇన్సిడెంట్ కానీ ఒక చిన్న ఎక్కడన్నా ఇది కానీ లేకుండా అవుతాం. అంటే 6 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనా కూడా జిల్లాలో మరి 25 సంవత్సరాల నుంచి మనం ఉద్యోగులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ పనిచేసాం. ఇది మాకు ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇది ఉంది కాబట్టి రేపు వాళ్ళ రాష్ట్ర ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఏకగ్రీవం అయితే ఇంకా బాధ్యత ఎక్కువైంది అనుకుంటాను నేను. ఏకగ్రీవం అంటే ఇంతమంది ఉన్న 1000 మంది 10 లక్షల మంది సాగర్ గారు అనే పరిస్థితి వచ్చినప్పుడు మా బాధ్యత పెరుగుద్ది, అది బరువు కూడా పెరుగుద్ది, భయం కూడా పెరుగుద్ది. ఇంత పెద్ద ఎత్తున మనకి ఇది చేస్తుంది. నేను చెప్తున్నారు ఈ 34 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున, అది కూడా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర మహాసభలో జరిగినప్పుడు అందరూ వస్తారు. కానీ ఒక నామినేషన్కి మనం బయట నుంచుని నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, అది పొలిటికల్ ర్యాలీనా లేకపోతే ఉద్యోగులు చేసే ర్యాలీనా అర్థం కాల. అన్ని వేల మంది బైకుల మీద, కారుల్లో, బస్సుల్లో వచ్చారు. అలాగే పాత బస్ స్టాండ్ నుంచి ఎన్జిఓ హోంవర్క్ అంతమంది ఓపిక్గా నడిచారు. అన్ని వేల మందిని ఎలా సంఘటితం చేశారు అంటే వక్తగా తెలుసు నాకు విద్యాసాగర్ గారు, అంటే మాట వల్ల చేత వల్ల ఎలా మీరు అంతమందిని మొబిలైజ్ చేయగలిగారు? అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో అధ్యక్షుడిగా కూడా అనేక ఉద్యమాలు చేశాం. కొన్ని వేల మంది పిఆర్సీ వీటిల్లో 3-4 వేల మంది అంటే పెద్ద లెక్క లేకుండా ఫేమస్. సాగర్ గారు ఎటు నుంచి ఉంటే జనం వస్తారు, అట్లా చేయగలిగాం. మన బీఆర్టీఎస్ ఉద్యమాన్ని కూడా ఫస్ట్ బీఆర్టీఎస్ ఉద్యమం అన్ని జేఏసీలు ఉన్నా, ఎంతమంది ఉన్నా, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఈ రాష్ట్రంలో అందరూ సాగర్ దీన్ని హోల్డ్ చేయాలి, దీన్ని స్థలం ఎక్కడ నిర్ణయించాలి, దాన్ని ఎలా చేయాలి, ఏమిటి దాని స్ట్రాటజీ, దాని కన్స్ట్రక్ట్ అరేంజ్మెంట్, దాని బాధ్యత అంతా కూడా ఉన్న రాష్ట్రంలో నాయకులంతా కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. ఒకటి లోకల్గా ఉండటం వల్ల, రెండోది ఉద్యమ ప్రస్థానం ఉండటం వల్ల. వక్త అది వేరు, కానీ ఉద్యమ ప్రస్థానం ఏదైతే ఉద్యమాలు వీటికి ఉన్నాయో అది ఈజ్ వెరీ ఫేమస్. నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ఫేమస్ దేనికంటే సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఉద్యమం అయినా ముందుండి లీడ్ చేస్తాడు. ట్రబుల్ షూటర్ ఉన్న వాళ్ళందరితో కాస్త పబ్లిక్ రిలేషన్ అన్నీ కూడా చక్కగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తాడన్న దీంతోనే ఉంది. దీంతోనే జనం కూడా. ఇందులో నేను వ్యక్తిగతంగా వచ్చేసరికి వీఆర్ నాట్ గివెన్ ఎనీ టాస్క్స్ టు ద రిజిస్టర్స్. కారణం ఏంటంటే వచ్చే నెలలోనో వచ్చే నెలలోనో ఇప్పుడు డేట్ ఫిక్స్ చేస్తూ మా రాష్ట్ర మహాసభలు ఉంటాయి, ఈ 75 సంవత్సరాల వేడుకలు ఉంటాయి. అది కాస్త పెద్ద ఎత్తున అది అఫీషియల్గా సంఘం చేసేది. ఇది అఫీషియల్ సంఘం కాదు, ఇది ఎన్జిఓ సంఘం చేయలే, ఎన్జిఓ సంఘం కాదు. సాగర్ రమణాల ప్యానల్ చేశారు. అంటే మేము వెళ్తున్నాం ప్యానల్కి అని చెప్పించి, అందుకని మేము వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ టాస్క్స్ ఎనీ తీసుకుంటే వాలంటీర్గా మేము జిల్లాలకు కూడా చెప్తున్నాం, ఇబ్బంది పడద్దు, ఇబ్బంది పెట్టద్దు, మీరు రావంటే అన్న మేము చెప్పకపోయినా జిల్లాల నుంచి అందరూ ఎవరికాడు వెహికల్స్ వేసుకుని ఎవరికాడు బళ్ళు వేసుకుని వచ్చేస్తున్నారు, అసలు సంఘానంతో పాటు అంతా అలా వస్తున్నారని చెప్పారు, వచ్చారు. మరి అటువంటి పరిస్థితి నిన్న చాలామంది విజయవాడలో కూడా చాలామంది అంటున్నారు. అట్లాగే మా రాష్ట్రంలో కూడా ఎన్జిఓస్లో ఈ 25-30 సంవత్సరాల్లో ఒక నామినేషన్కి పోటీ ఉంటే కాస్త వాళ్ళు వీళ్ళు పోగు చేసుకుని అటు వాళ్ళు ఇటు వాళ్ళు మోహరింపు జరుగుద్ది. కానీ పోటీ అనేది లేకుండా, ప్యానల్ అనేది పెద్ద మాకు ఇది లేకుండా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి 10 రోజుల నుంచి ప్రస్ఫుటంగా కనబడుతుంది. అటువంటి కనబడుతున్న జిల్లాలన్నీ కూడా ఒకే మాట మీద నిలబడి అందరూ మామూలుగా చెప్పడం కాదు, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి అన్ని ప్రెస్ మీట్లు అన్ని చోట్ల కూడా ప్రెస్లకు ఇచ్చారు. అయితే ఏకగ్రీవం అయ్యారు, అది మీరు బాధ్యత అంటున్నారు. కానీ మీకు ఇంకొక అదనపు బాధ్యత మీ భుజాల మీద ఉంది. జాతీయ స్థాయిలో ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడు అయ్యారు. అది చాలా పెద్ద పదవి, బాధ్యతతో కూడింది. సో రెండింటిని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది కదా సార్? రెండింటిని హ్యాండిల్ చేయడం అనేది ఇబ్బందే. బట్ అక్కడ నేను ఉపాధ్యక్షుడినే, అక్కడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, వారు దేశవ్యాప్తంగా ఉన్నాయన్నీ చేస్తారు. బట్ అక్కడ కూడా నా మీద ఎక్కువ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్స్కి కానీ ఎవరికైనా హిందీ ఇంగ్లీష్లో కొంత భాషా ఇబ్బంది ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ మీద కూడా ఇబ్బంది. నేను దాంట్లో కాస్త ఈవెన్ ఇంగ్లీష్ హిందీ అన్ని భాషల్లో తరోగా ఉంటాను కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద అక్కడ కూడా బాడీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. నౌ సాగర్ హ్యాస్ కమ్, ఎప్పుడు నుంచి చూస్తున్నారు సాగర్ వస్తే అని. ఇప్పుడు నాకు రాష్ట్రాల బాధ్యతను అలాగే అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ బాధ్యతను కూడా అప్పచెప్తున్నారు. మొన్న జరిగిన జాతీయ సమావేశాల్లో కూడా నాకు మంచి పాత్ర పోషించే అవకాశాన్ని కూడా అక్కడ ఉన్న కార్యవర్గం కానీ కార్యవర్గ సభ్యులు కానీ అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న డెలిగేట్స్ కానీ కార్యవర్గ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్
అది ఒకటి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నా. అది చేస్తున్నప్పుడు అక్కడ బాగా పెద్ద ఎత్తున డెలిబరేషన్స్ జరుగుతాయి. ఆ డెలిబరేషన్స్లో వీటిల్లో వీ హ్యావ్ అవర్ ఓన్ సే అండ్ వీ హ్యావ్ అవర్ సిగ్నేచర్. అది దాన్ని నేషనల్ లెవెల్లో వేయగలిగాం. ఇబ్బంది ఇటు పక్క ఉన్న ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు చేయాలి, ఇంకొక పక్క ఉన్న ఏపీ జేఏసీ చైర్మన్గా నాకు బాధ్యత ఉంటుంది, మూడోది ఆల్ ఇండియాగా మరి దానికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. అంటే 24/7 30 సంవత్సరాల నుంచి ఉద్యోగ సంబంధించి తప్పితే ఇంకొకటి లేకుండా బతికే మనిషికి ఇంకా అంతకన్నా కావాల్సిన నీ జ్యూరిడిక్షన్ పెరుగుతూ, నీకు పని పెరుగుతూ, నీ చుట్టూ కూడా అంతా వైఫై లాగా మొత్తం అంతా వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని పని చేసుకుంటూ వెళ్ళటమే అని కోరుకుంటా. దానికి తోడు ఎంత ఎక్కువ పని జరిగితే, ఎన్ని టాస్కులు వస్తే, ఎన్ని అబ్స్టికల్స్ వస్తే ఆ నాయకత్వం యొక్క అప్పుడు తెలుస్తుంది. అయితే మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఏం చేశారనేది సపరేట్ చూస్తున్నాం సార్. సో ఇప్పుడు గెలిచారు కాబట్టి ఉద్యోగుల హక్కులు, ఉద్యోగుల డిమాండ్లు ఇవన్నీ ఎప్పటి నుంచో అందరూ సబ్జెక్టు మాట్లాడేవే. సో ఇప్పుడు మీ మీద పడే అతిపెద్ద బాధ్యత, ఎందుకంటే 3 ఏళ్ళు మీరే ఉండిపోతున్నారు. సో రేపొద్దున అంటే గవర్నమెంట్ దాదాపుగా కొత్త గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తారో అంతవరకు కూడా మీరే ఉండిపోతున్నారు. సో ఇక్కడ ఈ 3 ఏళ్ళు ఏం జరిగితే అది మీ ఖాతాలో పడుతుంది, పోస్ట్ పోన్ ఏం జరిగినా కూడా అది మీ ఖాతాలో పడుతుంది, చేయలేకపోయింది కూడా మీ ఖాతాలోనే పడుతుంది. సో ఇది పెద్ద టాస్క్ కదా అన్నిటికన్నా. మీకు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు? అన్నిటికన్నా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే కత్తి మీద సాము. ఉద్యోగి 2 కోరుకుంటాడు మా దగ్గర నుంచి. ప్రాబ్లం అక్కడ ఉందంటున్నాను నేను, ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి సంఘాల్లో ఉన్నా కాబట్టి నేను చూశాను. ఉద్యోగి ఏం కోరుకుంటాడు మా దగ్గర నుంచి? వారికి కావాల్సిన పనులున్నా, ప్రమోషన్స్ ఉన్నా, సర్వీస్ మ్యాటర్లు ఉన్నా, ట్రాన్స్ఫర్స్ ఉన్నా, లేదు సస్పెన్షన్స్ ఉన్నా, డిసిప్లినరీ కేసెస్ ఉన్నా, సాగర్ గారు గవర్నమెంట్లోకి వెళ్ళిపోయి ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు సంబంధించిన ఈ పనులన్నీ చేసేయాలి, మాకు ఆగిపోయినాయి అన్నీ చేసేయాలని కోరుకుంటారు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం 1, 2, 3 ఇవన్నీ చేస్తాం. 11వ పని డిఏ రాకపోవటమో ఇంకొకటి రాకపోవడం కోరుకుంటే అదే ఉద్యోగస్తుడు సాగర్ గారు వెళ్ళి ప్రభుత్వం చొక్కా పట్టుకోవాలి అని కోరుకుంటాడు. మనం 10 పనులు ప్రభుత్వం దగ్గర చేయించుకుని 11వ పనికి చొక్కా చేయించుకోవాలంటే అక్కడ నాయకత్వానికి ఉన్న ఇబ్బంది. అందుకని ఈ రెండింటికి మధ్య చిన్న లైన్ ఉంటుంది. అందుకని నేను చాలా బాధ్యతాయుతంగా వెళ్తాను, నాకు అదంతా తెలుసు. అందుకని నేను పర్సనల్గా సంబంధించినవి, లేకపోతే ఈ మిగతా పైరవీలకు సంబంధించిన సంబంధించి నా జీవితంలో నా జీవితంలో ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇంకోటి దగ్గర కానీ ఒక స్లిప్ తీసుకుని వెళ్ళిన సందర్భం 15 ఏళ్ళ నుంచి నేను జిల్లాలో ఉన్నా, అన్ని రాష్ట్రాలను చేస్తున్నా. నా జీవితంలో లేదు. ఇవాళ కూడా నేను అందుకే అదే చెప్తున్నా, మా వాళ్ళందరికీ స్ట్రిక్ట్లీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. వీఆర్ ఫర్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ. అందుకని కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ప్రమోషన్స్ రాలా, అందరికీ ప్రమోషన్స్ రావడానికి మనం మార్పు చేద్దాం. ఒకరి ప్రమోషన్కి ఆ సీట్లోకి ఈ సీట్లోకి అనే పైరవి సంఘం చేయకూడదు. అందుకని ప్రమోషన్స్, సర్వీస్ మ్యాటర్స్, మిగతా డిమాండ్స్ అలా అలాగే డిపార్ట్మెంట్స్లోను, సంఘాల్లోనూ, ఫెడరేషన్స్లో, పబ్లిక్ సెక్టార్లో, గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ చాలా ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీ ఇబ్బందులు ఒక 1000 మందికి సంబంధించి మన ఎంపీహెచ్ఎల్ని అందరినీ చేశారు. వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. 720 మందిని వెనక్కి తీసుకునేట్లు చేయగలిగాం. మేము కూడా దాంట్లో అయితే పాత్ర పోషించాం. ఇట్లా దానికి ఎక్కువ ఇది చేస్తున్నాం. దానికి ఎక్కువ ఎందుకు ఇది చేస్తున్నాం అంటే రేపు ఉత్తరోత్తర మా వేతన సవరణ మీదో ఇంకో దాని మీదో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన వాయిస్ గట్టిగా ఉండాలి, స్పష్టమైన వైఖరితో మనం ముందుకెళ్ళాలి. ఉద్యోగుల మనోభావాలు ఉంచుకోవటం, ఆందోళన చెందటం, వారి యొక్క కోరికను వెలిపించటం ఉద్యోగుల రైట్. నేను కిందే ఉంటాను ఇప్పుడు, అందుకనే నేను ఎప్పుడు కాదను. కానీ దాన్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళటం మా బాధ్యత. సో లాస్ట్ క్వశ్చన్ సార్, చెప్పాను కదా మీ సమస్యలు ఏం చేశారని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను తీసుకుంటాను. చంద్రబాబు గారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికి సాగర్ గారి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో సాగర్ గారికి కూడా కాస్త ప్రభుత్వం మీద కన్సర్న్ ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 3 ఏళ్ల మీ టర్మ్, 3 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. ఐ థింక్ రైట్ ఆర్ రాంగ్ కరెక్ట్ చేయండి, రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. 2029 ఎలక్షన్ ముందు లేకపోతే ఎలక్షన్ తర్వాత ఎప్పుడు మీరు ఎమ్మెల్సీ అవ్వబోతున్నారు? నేను ఆల్రెడీ 1-2 సార్లు చెప్పాను. ఈ సీట్లో కూర్చున్న మనిషి, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్గా కూర్చున్న మనిషి 3 సంవత్సరాలకు ముందో, సంవత్సరం ముందో, 6 నెలల ముందో ఎక్కడో చోట మనసులో నేను ఎమ్మెల్సీ అవ్వాలి లేకపోతే ఇంకోటి అవ్వాలి అంటే 2 పని చేయాలి. ఒకటి ఉద్యోగ సంఘాల నాయకుడిగా నా పని నేను చేయాలి, రెండోది ఎమ్మెల్సీ అవ్వడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు. అంటే మన ఉద్దేశము, మన వ్యవహార శైలి అంతా కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. అట్లా దృష్టిలో పెట్టుకుని ఎవడన్నా పని చేస్తే అది ఉద్యోగులకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది అనేది నా ఉద్దేశం. అందుకని నేను ఈ కుర్చీలో
ఉన్నంతసేపు ఇంకొకటి సేపు ఐ డిడెంట్ లుక్ ఎట్ ద. ఇంకొకటి ఏంటంటే మా వ్యవహార శైలి కానీ నిజాయితీగా ఉండటం కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నుంచో ఇవన్నీ కూడా ఆ పాలిటిక్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో షూట్ హౌస్ అనేది నా అభిప్రాయం. షూట్ హౌస్ అనేది అందుకనే ఈ ఉద్యోగ దీంట్లో ఉన్నంతసేపు ఎటువంటి ఇంక్లినేషన్స్ మైండ్లో పెట్టుకోకూడదు. నేనే కాదు, ఏ ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా ఆ ఇంక్లినేషన్ పెట్టుకుంటే ఎక్కడో చోట 100 చేయాల్సింది వీళ్ళకి 60 చేయటం, మన ఇంక్లినేషన్ 40 చేయటం, అట్లా ప్రతి చోట కూడా ఇదవుద్ది. నేనైతే అటువంటి డోలాయమాన స్థితిలో నా మనసు ఎప్పుడు ఉండదు. ఉద్యోగులు ఎవ్వరికీ ఇవ్వనంత. వాళ్ళు చెప్తున్నారు 30-40 సంవత్సరాల్లో ఏ ఉద్యోగ సంఘాల నాయకుడికి. దానికి తోడు ఇంకోటి కూడా ఉంది, ఉద్యోగుల్లో ఎంత ఉందో ఉపాధ్యాయుల్లో పెన్షనర్స్లో అంత ఏమీ ఉంది లేదు. అలాగే ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ వెళ్ళినా రాష్ట్రానికి వెళ్ళినా నన్ను చూడగానే సాగర్ గారు ఎన్జిఓస్ లీడర్ అనే పరిస్థితి వాళ్ళ ప్రజల్లో కానీ మిగతా వాళ్ళలో కూడా ఉంది. అవన్నీ ఉంచుకుని ముందుకెళ్తాం. కానీ ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి నేను వెళ్ళటం కానీ ఎవరి దగ్గర నుంచోవటం కానీ జరిగే పని కాదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సరే, మీ వాక్చాతుర్యానికి మీకున్న సబ్జెక్ట్కి అయితే కొంచెం ప్రభుత్వానికి ప్రజలకి అండ్ ఎంప్లాయీస్కి ఉపయోగం అనేది కొంతమంది ఫీలింగ్, ముఖ్యంగా మీ ఎంప్లాయీస్గా ఆ ఇన్నర్ ఫీలింగ్ ఉంది. నేను కనుక్కున్నాను, చాలామందిని కనుక్కున్నాను కాబట్టి దాని ద్వారా అడుగులు వెయ్యాలి అని కొంతమంది అంటున్నారు. సో మీకు ప్రస్తుతానికి అంత ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు కాబట్టి విద్యాసాగర్ గారు అంటే కింద స్థాయి నుంచి ఎదిగి ఆయన జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి ఎదిగి రెండోసారి ఆయన ఏపీఎన్జీజీఓకి అధ్యక్షుడయ్యారు. సో దీనికి సంబంధించి పూర్తిగా ఆయన ఏం చేయబోతున్నారు, అలాగే ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, తర్వాత ఆయన స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఏపీఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా విద్యాసాగర్ గారు ఎన్నికవ్వడం, నిన్న విజయవాడలో కనీ విని ఎరుగినంత భారీ ర్యాలీ కూడా విజయవాడలో తీయడం, దానికి కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం అనేది మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.